హలో హాయ్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో నేను హైదరాబాద్కి 50 కిలోమీటర్స్ దూరంలో ఉన్న స్వర్ణగిరి టెంపుల్ అనేది మీకు చూపిస్తాను. ఇదైతే చాలా బాగా కట్టారు టెంపుల్. ఇది కేవలం ఒక 1.5 అవర్ డిస్టెన్స్లోనే ఉంటుంది హైదరాబాద్కి. కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి మనకి ఇక్కడ దర్శనం అనేది ఇస్తారు. టెంపుల్ టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 5 AM నుంచి ఆఫ్టర్నూన్ 2 PM వరకు ఉంటుంది. 2 PMకి లంచ్ బ్రేక్ అనేది ఉంటుంది. మళ్ళీ టెంపుల్ వచ్చేసి 4 PMకి ఓపెన్ చేస్తారు. 4 PM నుంచి నైట్ 9 PM వరకు టెంపుల్ అనేది ఓపెన్లోనే ఉంటుంది. టెంపుల్లో ఇంకొక ఫేమస్ అట్రాక్షన్ ఏంటంటే ఇలా నీళ్ళల్లో పవనిస్తున్న విష్ణుమూర్తి విగ్రహం అనేది మనం చూడొచ్చు. ఇది చాలా పెద్ద విగ్రహము. ఇంకా టెంపుల్ కన్స్ట్రక్షన్లోనే ఉంది. చాలా బాగా కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. ఇంత పెద్ద టెంపుల్ అయితే హైదరాబాద్ సరౌండింగ్స్లో లేనే లేదు. టెంపుల్ మెయింటెనెన్స్ కూడా చాలా బాగుంది. మేము వెళ్ళినప్పుడు కూడా ఇక్కడ వాటర్ అనేది క్లీన్ చేస్తూ ఉన్నారు. డే టు డే ఈ వాటర్ అనేది క్లీన్ చేస్తూనే ఉంటారంట. చాలా నీట్గా ఉన్నాయి సరౌండింగ్స్ అయితే మాత్రం. ఓన్లీ ఇంతే కాకుండా చాలా పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహం కూడా ఇక్కడ ఉంది. ఈ టెంపుల్లో మనం చూడాల్సిన ప్లేసెస్ అయితే నేను మార్నింగ్ టైం విజిట్ చేశాను ఈ టెంపుల్. నైట్ టైం విజిట్ చేస్తే ఇంకా చాలా బాగుంటుంది. లైటింగ్స్ కానీ సీనరీ కానీ నైట్ టైం ఇంకా బాగుంటుంది. ఎవరైనా కుదిరితే నైట్ టైం కూడా ఉండండి. ఓన్లీ స్వర్ణగిరే కాకుండా యాదగిరిగుట్ట కూడా విజిట్ చేయొచ్చు మనము. ఇవి కొంచెం డిస్టెన్స్లోనే ఉంటాయి. ఇక్కడ సర్వదర్శనం కూడా ఉంటుంది. లేదు ఫాస్ట్గా వెళ్ళిపోవాలి అంటే శీఘ్ర దర్శనం కూడా అవైలబుల్గా ఉంటుంది. వాటికి టోకెన్స్ అనేవి మనం ముందే తీసుకొని ఉండాలి. టోకెన్కి ఏంటంటే టెంపుల్ ఎదురుగానే ఒక కౌంటర్ అనేది ఉంటుంది. ఆ కౌంటర్ దగ్గర మనం టోకెన్స్ అనేవి తీసుకోవచ్చు. 50 రూపీస్ నుంచి టోకెన్స్ అనేవి అవైలబుల్గా ఉన్నాయి. అంతేకాకుండా ఫోన్స్కి కూడా కౌంటర్స్ ఈ టోకెన్స్ ఇచ్చే దగ్గరే ఉంటాయి. ఫోన్స్ అనేవి టెంపుల్ లోపలికి నాట్ అలౌడ్. ఇంకా భక్తులకి అన్నదానం కౌంటర్ కూడా ఉంది. ప్రెజెంట్ అయితే టెంపుల్ బ్యాక్ సైడ్ ఒక టెంట్ లాగా వేసి పెడుతున్నారు. కానీ కన్స్ట్రక్షన్లో ఉంది అన్నదాన సత్రం అనేది. అది చాలా ఫాస్ట్గా కన్స్ట్రక్షన్ అనేది చేస్తున్నారు. వన్స్ అది రెడీ అయిపోతే సేమ్ తిరుమలలో ఎలా అయితే మనకి అన్నదానంకి ఒక స్పెషల్ బిల్డింగ్ అనేది ఉంటుందో ఇక్కడ కూడా అలాంటి బిల్డింగ్ అనేది ఒకటి రెడీ చేస్తున్నారు. ప్రెజెంట్ అయితే ఫుడ్ మాత్రం చాలా బాగా పెడుతున్నారు భక్తులకి. ఇది వచ్చేసి ఫ్రీ ఆఫ్ కాస్ట్ అన్నదానం అనేది. టెంపుల్ బ్యాక్ సైడే ఉంటుంది. ఆఫ్టర్నూన్ నుంచి స్టార్ట్ అవుతుంది అన్నదానము. ఎవరైనా వెళ్ళిన వాళ్ళు తప్పకుండా అన్నదానం అనేది తినేసే రండి. తిరుమలలో ఎలా అయితే స్వామివారికి మాడవీధులు ఉంటాయో ఇక్కడ కూడా మాడవీధులు అనేవి ఉన్నాయి. ఇవి ఇంకా కన్స్ట్రక్షన్లోనే ఉన్నాయి, మనం చూడొచ్చు. కానీ ఆర్కిటెక్చర్ అయితే చాలా బాగుంది. ఇంతే కాకుండా టెంపుల్కి ఎదురుగానే ఇట్లా ఏనుగు, గోమాత, నెమలి ఇలాంటి విగ్రహాలు అనేవి చాలా బాగా ఏర్పాటు చేశారు. ఇవి చూడటానికి అయితే చాలా బాగున్నాయి. ఇక్కడ ఆంజనేయ స్వామి విగ్రహం కూడా చాలా ఎత్తైన విగ్రహము. ఇంత హైట్లో ఉన్న ఆంజనేయ స్వామి విగ్రహం నేనైతే ఎక్కడా చూడలేదు. చాలా బాగుంది.